శ్రీ గురుభ్యో నమః. విశిష్టమైన ఆరాధ్య యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారములు. నిన్న మనం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, సూక్ష్మ వ్యాయామాలు తెలుసుకున్నాం. ఇవాళ వ్యాయామాలు, ఎక్సర్సైజెస్. ఈ ఎక్సర్సైజెస్ వల్ల బాడీ బాగా ఫ్లెక్సిబుల్గా, మొబిలిటీ, ఇంకా బాగా కదలికలతో, మంచి రక్త ప్రసరణతో, మంచి ఫిట్నెస్తో, కావాల్సినంత స్టామినాతో, ఇలా అంతా కూడా ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల వస్తుంది. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ నిలబడి కొన్ని ఎక్సర్సైజెస్, కూర్చుని కొన్ని ఎక్సర్సైజెస్, వెళ్ళగిలు పడుకొని కొన్ని ఎక్సర్సైజెస్, దెన్ బోర్లో పడుకొని కొన్ని ఎక్సర్సైజ్, ఇవి అవన్నీ కొన్ని సాధన చేద్దాం మనం. అయితే నేనేం చెబుతానంటే, నాకంటే చూసే మీరే పర్ఫెక్ట్గా చేయగలరు, కానీ మొత్తం మీద మనం సాధన చేసుకుంటూ వెళ్తే శరీరమే కావాల్సినంత ఫ్లెక్సిబిలిటీ పెంచుకుంటుంది. మనం ఆదిలోనే ఇంకా బాగా చేయాలని తాపత్రపడితే కొంచెం ఇరుకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అందువల్ల నెమ్మదిగా మీ శరీరం చెప్పినట్టుగా, మీ శరీర రచన ప్రకారం మీరు సాధన చేయాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. ఇంతకీ ఈ ఎక్సర్సైజ్కి, యోగాకి ఏం సంబంధం అని అన్నాం అనుకోండి. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్లో బాగా కదలికలు, తేలిగ్గా వంగి లేవటాలు, ఇట్లాంటివి శరీరానికి అలవాటయ్యాయి అనుకోండి. అప్పుడు యోగాసనాల్లో అదే జరిగేది. ఇబ్బంది లేకుండా వంగటం, ఇబ్బంది లేకుండా కదలటం, ఇట్లాంటివి జరుగుతాయి యోగాసనాల్లో. దాంట్లో భాగంగా ఇప్పుడు మనం ముందుగా నిలబడే ఎక్సర్సైజ్ కొన్ని సాధన చేద్దాము. అంటే అన్ని జాయింట్స్కి బాగా మనం మొబిలిటీ ఇవ్వటమే. ఇందాక నేను ఎక్సర్సైజ్కి, ఆసనాస్కి దగ్గర సంబంధం ఉందన్నాను కదా. జస్ట్ మచ్చుక్కి ఒక మాట చెప్తాను చూడండి. ఒక ఎక్సర్సైజ్ని మనము సైడ్ బెండింగ్ అన్నాం అనుకోండి. ఇలా సైడ్ బెండింగ్, బాగా మనం నిటారుగా ఉంటాము. ఇలా సైడ్ బెండింగ్, సైడ్ బెండింగ్. ఎస్, ముందుగా మనం ఈ షోల్డర్ జాయింట్స్ అంతా ఫ్లెక్సిబుల్ అవటం కోసం ఇలా చేద్దాం. ఇలాగా వేళ్ళు ఇంటర్లాక్ చేసుకొని పైకి తీసుకెళ్ళి, చూసారా, ఇలాగా మళ్ళీ ఇలాగా 2, 3, 4, 5 అలాగా మీరు ఒక 10 దాకా చేసుకోవచ్చు. ఈ వేళ్ళు తీసేసి మణికట్లు పట్టుకున్నాను, చూసారా, రిస్ట్ పట్టు మణికట్లు. మళ్ళీ 1, 2, 3, 4, 5 అలా మీకు అవకాశం ఉందంటే మీరు సాధన చేయొచ్చు. ఇప్పుడు చూడండి, మోచేతులు పట్టుకున్నాను, మోచేతులు 1, 2, 3, 4 చూసారా, ఇయ్యచ్చు. ఇదంతా బాగా స్ట్రెచ్. 5, 6, 7, 8 అలాగా. దెన్ ఇప్పుడు ఒక మోచేయ ఇట్లా పట్టుకుంది. 1, 2, 3, 4, 5, 6. దెన్ ఈ మోచేయ 1, 2, 3, 4, 5 అలాగా. దెన్ ఈసారి చేతులు కట్టుకున్నట్టుగా ఉంచి 1, 2, 3 ఇలా చేయడం వల్ల బాగా ఈ భుజస్కంధాలు ఫిట్గా, దృఢంగా, ఆరోగ్యంగా, హెల్తీగా కనిపిస్తుంది. దెన్ ఇంకా అక్కడి నుంచి ఇప్పుడు మనం సింగిల్ హ్యాండ్ మూమెంట్ చేద్దాం. చూడండి, మళ్ళీ ఇచ్చి బాగా ఫ్రీగా, ఫ్లెక్సిబుల్గా అవటం కోసం చూడండి. 1, 2, 3, 4. ఇది మళ్ళీ మీకు వీలుండండి, మీ చేతులండి. 5, 5, 10, 10. ఇప్పుడు 2 చేతులు ఒకటేసారి, ఇదిగోండి ఇలా 2 చేతులు ఒకటేసారి. దెన్ ఒక చెయ్యి ఇక్కడ తాకించుకొని ఒక చెయ్యి రొటేషన్. రివర్స్. దెన్ ఇంకో హ్యాండ్ అలా రివర్స్. ఇప్పుడు ఇక్కడ మచ్చుకు చూపించడం మీకు అర్థమైపోయింది. సో సార్ 5 చేస్తున్నారు, నేను 10 చేసుకోగలను, చేయొచ్చు. ఇప్పుడు 2 చేతులు కూడా ఇదిగోండి అలా రివర్స్. గాట్ ఇట్. దెన్ ఇప్పుడు చూడండి, ఏటి ఈత, రివర్స్ స్విమ్మింగ్, లాంగ్ స్ట్రోక్ స్విమ్మింగ్. కాళ్ళు చూడు ఒకటే చోటు ఉన్నాను, కదలకుండా ఉన్నాను.
అదిగోండి. ఇది రివర్స్ బ్యాక్ స్ట్రోక్ స్విమ్మింగ్. ఎస్. ఇంకా సీజర్స్. ఒకసారి ఒక చేయి పైకి, ఇంకోసారి ఇంకో చేయి పైకి. ఇదే సీజర్స్ పైన కూడా, యాజ్ ఇఫ్ ఏరోప్లేన్ ల్యాండ్ అవుతున్నప్పుడు చెప్తుంటారు చూసారా, అలాగా. దెన్ ఇక్కడ కాన్స్టెంట్ రొటేషన్, ఇలాగా కొంచెం కొంచెం రొటేషన్. రివర్స్, ఇదే పైన కూడా రివర్స్. దెన్ ఫిష్ స్విమ్మింగ్, కొంచెం వాలుగా వాటర్ పడుతున్నప్పుడు చేప నీళ్ళలో ఎదురుతుంది, కింద పడిపోతుంది. అలాగా అరచేతులు రెండు ఇలా ఉంచి నమస్కారం చేస్తుంది. మళ్ళీ మళ్ళీ ఇలా నేను ఒక 3 సార్లు పైకి కిందికి చేశాను, మీరు 4-5 సార్లు కూడా చేసుకోవచ్చు. అనంతరం ఇలా చూడు పైన, అయితే అక్కడే మోచేతులు కలపాలి. అదిగోండి, మళ్ళీ పైకి వెళ్ళాలి, మోచేతులు కలిపి కిందికి రావాలి. ఇదే రివర్స్, కింది నుంచి కలుపుకుంటూ వెళ్ళాలి. ఇలాగా. ఇంకా 2 చేతులు ఇలా ఉంచి రివర్స్. అలాగా. ఓకే, ఇప్పుడు చూసారా మరిన్ని ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ బోలెడు ఉంటాయి, అయితే మనకు తెలిసినవి కొన్ని సాధన చేస్తుంటాం. వీటిలో కూడా పర్ఫెక్ట్గా చేయాలన్న ఆలోచన వదిలిపెట్టి మళ్ళీ మరొకసారి చెప్తున్నాను, శరీరం సహకరించినంత చేయాలి. చూడండి, నేను కాలు వేళ్ళు అక్కడే ఉంటాయి, మడమలు చేస్తున్నాను. 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇదే పంపింగ్ లాగా చేయాలనుకోండి, అంటే మడమ కింద తగలట్లేదు, మడమ కింద పెట్టకుండా పంపింగ్. చూసారా? అనంతరం కంప్లీట్ మార్చింగ్. ఈ మార్చింగ్ మాత్రం ఏ ఎక్సర్సైజ్ అయినా చేయండి, ఆ ఎక్సర్సైజ్ అవ్వగానే రిలాక్స్ అవ్వడానికి పనికొస్తుంది, ఆగకుండా చేస్తున్నందుకు అవకాశం ఉంటుంది. ఇలా చేస్తూ ఉండాలి. ఇప్పుడు తమాషా చూడండి, కాళ్ళతో అదే మూమెంట్ చేస్తాను, చేతులు డిఫరెంట్గా మనం మూవ్ చేయాలి. అది కొంచెం బాడీ అండ్ మైండ్ కోఆర్డినేషన్ ఉంటే తప్ప అలా చేయలేము. ఇప్పుడు చూడండి, ఇలా చేస్తున్నాను కదా, ఇలాగా ఓ 10-20 అనుకోండి, దాన్ని ఇట్లా చేస్తా. ఈ చెయ్యి ఒకసారి, ఆ చెయ్యి ఒకసారి, 2 చేతులు ఒకసారి, పైకి కూడా 2 చేతులు ఒకసారి. ఇలా నేను మచ్చుకి 3-4 చూపించినప్పటికీ మీకు ఓపిక ఉంటే ఇంకొంచెం ఎక్కువ సార్లు కూడా చేయొచ్చు. తర్వాత ఇప్పుడు మడమలు నేలకేసి బాదినట్లు, ఇలా గుద్దినట్లు కొంచెం వర్ణించి చాలు, టోటల్ బాడీ అంతా అలా వైబ్రేట్ అవుతుంది. చూడండి, అలా బాడీ అంతా కొంచెం మనం వైబ్రేట్ ఎఫెక్ట్ మనం తీసుకోవచ్చు. ఈసారి ఇంకో రకమైన వైబ్రేషన్, ఇలాగా బాడీ అంతా కదపడం. అది 10 సార్లా, 20 సార్లా, 30 సార్లా, 50 సార్లా, మీ ఇష్టం. ఇలా ఉంటాము.
అమ్మా చూసారా భలే శ్రమ అవుతుంది చూడ్డానికి అలా అనిపించినప్పటికీ. ఎస్, ఇంక ఇప్పుడు మనము ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోతున్నాం. వీటన్నిటిని వామప్ అనడానికి లేదు, మొత్తం బాడీ అంతా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ప్రతి కీలు కండరం నరం అన్ని జబర్దస్త్గా ఫుల్గా స్టిమ్యులేట్ అవుతాయి. ఇప్పుడు చూడండి, నేను ఎడమ కాలు ఎడమ చేయి మాత్రమే ఎత్తుతా. ఒక 5 సార్లు మీరు చేయండి, వీలైతే అవకాశం ఉంటే 10 సార్లు. అండ్ దెన్ కుడి కాలు కుడి చెయ్యి అలాగా కొన్నిసార్లు. ఇప్పుడు ఇది ఆల్టర్నేట్ చేయాలి. ఏది? ఎడమ కాలు ఎడమ చెయ్యి ఒకసారి, కుడి కాలు కుడి చెయ్యి. 5 5 ఒక 10 ఆల్టర్నేట్. ఈ మారు ఎడమ కాలు కుడి చెయ్యి, ఇదిగోండి. ఒక 5 10 తర్వాత కుడి కాలు ఎడమ చెయ్యి. గమనిస్తున్నారా? అయిందా? ఇప్పుడు ఇది ఆల్టర్నేట్. ఈ ఆల్టర్నేట్ నేను 50 సార్లు చేయగలను. ఎందుకంటే కిలోమీటర్ నడిచాం, 2 కిలోమీటర్లు నడిచాం అని చెప్తుంటారు చూసారా, మనకు ఒకసారి నడిచే అవకాశం ఉండదు. కానీ ఇలాంటివి ఒక 20 30 ఒక 50 దాకా చేశారనుకోండి, బాగా శ్రమ అవుతుంది శరీరానికి. ఒక 20 చేస్తాను అనుకోండి, అంతే. 1 2 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. అలాగే మీరు కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ చేయొచ్చు. ఒక డాక్టర్ గారు చెప్పారు, కాళ్ళు కదలికలు లేకుండా ఒక స్తంభించి, అంటే ఎక్కువ రెస్ట్లోనే కాళ్ళు ఉంచితే ఆయుర్దాయం తగ్గిపోతుంది అని. అందువల్ల కాళ్ళు బలంగా ఉంచుకుంటే శరీరంలో పెద్ద ఎముక తొడ ఎముక, శరీరంలో పెద్ద కండరం తొడ కండరం, పిక్క గుండ్రాయిలాగా ఉండాలి. పిక్క ఇస్ ది సెకండ్ హార్ట్ ఆఫ్ ది బాడీ. అందువల్ల బాగా కదలికలు కాళ్ళకి బాగా చేయాలి. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాం. కాళ్ళ గురించి మాట్లాడుకున్న తర్వాత కాళ్ళతో బాగా ఎక్సర్సైజ్ చేయకపోతే ఎలాగా? కానీ కాళ్ళతో చేసే ఎక్సర్సైజ్ వేరే ఎక్సర్సైజ్ 10తో సమానం. చాలా శ్రమ అవుతుంది. అంటే కాళ్ళతో చేస్తే ఏం లాభం? సీటు, పిరుదులు, కై కండరాలు, యాంకిల్ జాయింట్లు, మోకాలు జాయింట్లు, తుంటి జాయింట్లు మంచిగా కదలికలు వచ్చి అక్కడక్కడ ఉండే ఫ్యాట్ అంతా బాగా తగ్గిపోతుంది. సో శ్రమ అనిపించింది, రెస్ట్ తీసుకుని మళ్ళీ చేదురు. ఇప్పుడు ఎడమ కాలు ఎడమ చెయ్యి, కుడి కాలు కుడి చెయ్యి. ఇది ఆల్టర్నేట్ అన్నాం అనుకోండి. ఎన్నెన్ని అనేది మీ ఇష్టం. ఇంకా కొంచెం లెగ్ ఎక్సర్సైజ్. 2 చేతులు సైడ్కి, కాలు సైడ్కి, ఇదిగోండి. 3 4 5 ఇటువైపు 1 2 3 4 5. శ్రమ పెంచుకోవడం కోసమే ఇవన్నీ. ఇది ఆల్టర్నేట్ అంటాను. 1 2 3 4 అలాగా. దీన్ని ఇప్పుడు చేతులు సైడ్కి అయితే కాలు ముందుకి. 1 ఒక కాలు 2 3 4 5. ఇంకో కాలు ఉందండి. 1 అలా. ఇది ఆల్టర్నేట్. అదో 1 2 3 4 5 అలా కుదిరితే 10. ఇదే కొంచెం మార్చి
చేతులు ఇక్కడి నుంచి 1 2 అలా. మరి ఈ కాలు 1 2 3. తర్వాత ఏమో మీకు తెలుసు ఆల్టర్నేట్ 1 4 5. ఇవాళ రేపు మనకు ఒక 10 ఎక్సర్సైజెస్ కనిపించాయి. అందులో ఒక 3-4 మనకు ఇష్టం అవుతాయి. మనం చేయగలిగేవి 2-3 ఉంటుంది. ఆ ప్రకారం ముందుకు పోతారనే ఉద్దేశంతోనే మనసుకు తోచినవన్నీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ చూడండి. వెనెవర్ యు రైజ్ యువర్ లెగ్ దెన్ యువర్ అబ్డామినల్ విల్ గెట్ ప్రెస్డ్. అర్థమైందా? సో అందువల్ల పొట్టకు బాగా ప్రెషర్ అవుతూ ఉంటే పొట్ట లోపల ఉండే అంతర్గత అవయవాలన్నిటికీ మంచిగా మసాజ్ జరగడమే కాకుండా పొట్ట పైన పేరుకుంటే ఫ్యాట్ అంతా కూడా కొద్దిగా కరిగే అవకాశం ఉంది. అందుకోసం ఇట్లాంటి ఎక్సర్సైజ్ మనం చేయడం చాలా అవసరం. ఇలా చూడండి. ఇప్పుడు ఈ చెయ్యి ఇట్లా దూరం ఉంచాను. దూరం ఉంచి ఇప్పుడు మోచేయి మోకాలకు తాకించాలి. 1 2. మీకు అర్థమైపోయింది. ఇప్పుడు ఈ చెయ్యి ఇది ఆల్టర్నేట్ చేయాలి. అంటే మీరు అదొక 10 ఇదొక 10 ఆల్టర్నేట్ ఒక 20 కూడా చేసుకోవచ్చు. ఇలా చేతులు అదిగోండి. ఈ ఎక్సర్సైజ్ భుజం మీద చేపెట్టుకుని చేయాలి. చూడండి 1 2 3 4. దెన్ మారుస్తాం 1 2 3 4. ఉంటుందంటారా పొట్ట? అయితే ఇదే ఎక్సర్సైజ్ ఆల్టర్నేట్ చేస్తున్నాం. చూడు భుజం మీద ఉంచుకున్నాను. 1 2 3 4. ఇదే ఎక్సర్సైజే వెళ్ళి ఇంటర్లాక్ చేసి ఇక్కడ ఉంచుకున్నాను. బట్ ఒక చెయ్యే వాడుతున్నా. 1 బా కష్టంగా ఉంది. 2 అమ్మో 3. ఇటువైపు ఇది ఆల్టర్నేట్. రెడీ 1 2 3 4 అలాగా. దెన్ ఈసారి చేతులు ఇలా ఉంచాం. ఇక్కడ మోకాళ్ళు తాకించాలి. అదిగోండి. ఒక కాలే ఈ కాలు. ఇదే ఆల్టర్నేట్ 1 2 3 4 అయిందా? దెన్ చేతులే వాడకుండా 1 తగిలేలా ఉంది ఈ కాలు. ఇదే ఆల్టర్నేట్. ఓకే. మళ్ళీ చేతులు ఇక్కడ ఉంచుకున్నాను. చూడండి. కుడి మోచే ఎడం మోకాలికి ఒకవైపు, ఎడం చేయి కుడి మోకాలికి ఒకవైపు. ఇప్పుడు ఇది ఆల్టర్నేట్. ఇంక మీరు చేసేస్తారు, 10 అయినా చేస్తారు. ఇప్పుడు 2 మోచేతులు 2 మోకాళ్ళకి తాకించాలి. ఇట్లా మోచేతులు ముందుకు పెట్టుకొని అదిగో మళ్ళీ లేచాలి. చూసారా? ఇలాంటి ఎక్సర్సైజ్ చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందాక చూడండి, మనం మోకాలు మడుస్తూ మోచే తాకించాం కదా. ఇప్పుడు మోకాలు మడవకుండా అంటే ఇలా ఉంచేసి మోకాలు మడవట్లేదు చూడండి. అదిగోండి 2 3 4 అలా ఈ పక్క అలాగా. దెన్ ఈ మారు మోచేయి మోకాలు చేతివేళ్ళు కాలివేళ్ళు, మోచేయి మోకాలు చేతివేళ్ళు కాలివేళ్ళు. ఇదండి మోచేయి మోకాలు చేతివేళ్ళు కాలివేళ్ళు, మోచేయి మోకాలు చేతివేళ్ళు కాలు. అలా ఇంకోవైపు కూడా కాబట్టి. ఆ తర్వాత 2 చేతులు కిందికి మోకాలు పైకి. ఒకవైపు కొన్నిసార్లు, ఇంకోవైపు కొన్నిసార్లు, ఆల్టర్నేట్ కొన్నిసార్లు. ఎందుకంటే డికేడ్స్ టుగెదర్ 30 ఏళ్ళు 40 ఏళ్ళు
ఫ్యాట్ పెంచుకుంటూ వచ్చాం. కాస్త శ్రమ గస రొప్పు రాందే ఫ్యాట్ బర్న్ అవ్వదు. ఇలా చూడండి, 1 2 3 4 అలాగ. ఈ కాలు కూడా 1 2 3, దీన్ని ఆల్టర్నేటివ్ 1 2 3 4 5 అలాగా. దెన్ ఈ సైడ్ బెండ్, ఆ కాస్త కూస్త పొట్ట మీద ఫ్యాట్ తగ్గించుకోవడం సులభం. ఈ సైడ్స్ వస్తుంది చూసారా, అది కొంచెం కష్టం. సో ఇప్పుడు సైడ్స్ మీద దాడి, చక్కగా నించొని ఇదిగోండి, మళ్ళీ మళ్ళీ ఇప్పుడు స్ట్రెచ్ అవుతుంది, ఇక్కడ కంప్రెస్ అవుతుంది. 3 4 5 6 అలా 10. ఇదే ఇక్కడ ఉంచుకొని కూడా చేతులు ఇక్కడ ఉంచుకొని. ఎందుకు అలా చెప్తున్నానంటే అప్పర్ మూమెంట్ మారే కొద్దీ ఇక్కడ బెండింగ్లో మార్పు వస్తుంది. ఇదిగోండి, తర్వాత ఇది విడివిడిగా అంతటితో అయిపోలేదు, కాళ్ళు దూరం. ఇప్పుడు చేతుల పైన నాకు తెలుసు, నాకంటే బాగా మీరు చేస్తారు. ఇది చేతులు ఇక్కడ కట్టుకొని కష్టం, నిదానంగా చేతులు కట్టుకోకుండా, అంటే వేళ్ళు కట్టుకోకుండా ఇలా చూడండి. నిదానంగా మళ్ళీ చెప్తున్నాను, మీ శరీరం ఎంత సహకరిస్తే అంతే. ఇప్పుడు కాళ్ళు దూరం ఉంచి ఇదంతా సైడ్ బెండింగ్ కిందికే వస్తుంది. నిదానంగా బాగా తృప్తిగా హాయిగా సంతోషంగా విసుగు బేజారు లేకుండా చేసుకోవాలి. పాజిటివ్ థింకింగ్, తగ్గుతుంది కరుగుతుంది, తగ్గుతున్నాను సన్నబడుతున్నాను, ఫ్యాట్ బర్న్ అవుతుంది, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. దెన్ ఇంకా సైడ్ బెండింగ్, ఇంతే. నా అప్పర్ పోర్షన్ మాత్రం బెండ్ అవుతాను చూసారా, 3 4 5 6 7, నేను ఇలా 20 చేయగలను. మళ్ళీ చెప్తాను, ఆసనాస్కి ఎక్సర్సైజ్కి ఏం సంబంధం అంటే, ఇందాక మనం సైడ్ బెండింగ్ చేసాం చూసారా, ఇప్పుడు ఎప్పుడైనా త్రికోణ ఆసన చేయాల్సి వస్తుంది. అప్పుడు ఈ ఎక్సర్సైజ్ వల్ల సైడ్కి ఈజీగా బెండ్ కాగలుగుతాం. అదండి, ఎదిగి 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 మోకాళ్ళు ముడవకుండా ఇలా ఇలా బెండింగ్ ఎలా వచ్చింది? సైడ్ బెండింగ్ బాగా చేయడం వల్ల. ఇంకా సైడ్ బెండింగ్స్ ఉన్నాయి. రామ్దేవ్ బాబా ఏం చెప్తారు తెలుసా? కుడి చెయ్యి కుడి పక్కకే, ఎడం చెయ్యి కుడి పక్కకే. ఇది ఇంకొంచెం కష్టం కూడా. ఇదండి, 1 2 3 4 5 చూసారా? ఇంకా ఇంకా సైడ్ బెండింగ్స్. మళ్ళీ కాళ్ళు దూరం, ఒక పక్కే ఓ చెయ్యి పైకి ఎత్తేసి 1 2 కరెక్ట్. దెన్ ఈ పక్క 1, వీలైనంత వరకు సైడ్కి ముందు కొంగకుండా. గమనించారా? మళ్ళీ తర్వాత దగ్గరగా నించొని ఇప్పుడు సైడ్ ముట్టుకోగలరా? అది కూడా కాదు, ట్రై చేద్దాం. ఇదండి, 1 మళ్ళీ ఈ పక్క 2 3 కదా. ఇది కాళ్ళు దూరం పెట్టి 1 2 3 ఇలా రకరకాలుగా సైడ్స్ మీద దాడి చేయాలి. క్వశ్చన్ తెలుసా? ఏం జరుగుతుంది? మనం సైడ్కి బెండ్ అవ్వడం వల్ల
సైడ్ స్ట్రెచ్ అయ్యి సైడ్ ఫ్యాట్ కరగడమే కాకుండా సోకాళ్ళు స్పైన్ లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి సరే స్పైన్ విల్ గెట్ లాటరల్ స్ట్రెచ్. అది కూడా వెన్నెముకకి బాగా మంచి ఫ్లెక్సిబిలిటీ ఇప్పిస్తుంది. ఇంకా ఒకటి రెండు సైడ్ ఫ్యాట్ మనం తగ్గించుకోవడం కోసం చేసుకోవచ్చు. చేతులు ఇలా ఇంటర్లాక్ చేసుకొని కాలు సైడ్కి రైజ్ చేయాలి. చూడండి అదో ఒకటి, అవసరమైతే 2 3, ఒకవైపు ఇంకోవైపు 1 2, చూసారా సైడ్కి లేపుతున్నాను 3. ఇది ఆల్టర్నేట్ అన్నాం అనుకోండి 1 2 3 4, సరేనా. ఇదే మోకాలు మడవకుండా కూడా తాకించవచ్చు. ఇదిగోండి 1 2 3, ఇటువైపు కూడా 1 2 3 అలా. ఇది మీరు ఆల్టర్నేటివ్ ట్రై చేయొచ్చు. కొంచెం బ్యాలెన్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటుంది. రెండోది ఊరికే చేతులు ఇక్కడ ఉంచుకొని వైడ్ లెగ్ రైజింగ్, లెగ్స్ వైడ్గా ఉంచుకొని అదిగోండి 2 3 4 5 6 ఇలాగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ ముందుకు వంగి కొన్ని చేస్తున్నాం. దీన్ని మనం హీల్ టచింగ్ అనొచ్చు. ఇలా రెగ్యులర్గా నా అరచేయి చూడండి ఎల్లకిలు పెడుతున్నాను బాగా. ఇలా నేను ఒక 20-25 చేస్తాను అనుకోండి. మీరు కూడా 10 నుంచి మొదలుపెట్టి చిన్నగా ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి. శ్రమ అయింది, రిలాక్స్ అవ్వండి, మళ్ళీ కొన్ని చేసుకోండి. బాగా ట్రంక్ పోర్షన్ అంతా అటు ఇటు ట్విస్ట్ అవుతుంది. ఇలాంటిది మరొకటి, కాళ్ళు దూరం ఉంచి ఒక పాదం మీద 2 చేతులు ఉంచి ఇదిగోండి ఇంకో పాదం అక్కడ పెట్టాలి 2 చేతులు, మరి తీయాలి, పెట్టాలి, తీయాలి, ఉంచాలి, తీయాలి, ఉంచాలి, తీయాలి. దాన్ని ఇక్కడ కూడా పెట్టేచ్చా చేతులు 1 2 3 4 అలాగ. దెన్ ఇప్పుడు ఈ హీల్ టచింగ్లో ఆ 2 చేతులు అక్కడ ఇలా నడుము ఉంచి హీల్ టచింగ్గా మనం సాధన చేయొచ్చు. మరి ఇంకోసారి గుర్తు చేస్తున్నాడు, ఎక్సర్సైజెస్కి ఆసనాస్కి. ఎక్సర్సైజ్ చేయడంలో ఆసనం తేలిక అవుతుందని ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఇలా చేశాం కదా, అదే పరివృత్త త్రికోణాసన అంటే కాలు దూరం చేసా, కొంచెం ట్విస్ట్ అయ్యా, మళ్ళీ తీసా. ఇలా అది చేయడానికి ఈ ఎక్సర్సైజ్ కొంచెం సహకరిస్తుంది. అలాగా చాలా ఎక్సర్సైజ్లు చాలా ఆసనాస్కి చేయడానికి అవకాశం ఇస్తుంది. ఇప్పుడు చూసారా, ఇప్పుడు ట్విస్టింగ్స్కి వచ్చాం. ట్విస్టింగ్ మీన్స్ నథింగ్ చర్నింగ్. చర్నింగ్ అంటే అదే పాతకాలంలో ఆ కుండలో పెరుగు తీసుకొని చిరుకుతూ ఉంటారు చూసారా, అప్పుడు వాళ్ళకి ఎలా చర్నింగ్ జరుగుతుంది. అట్లాంటివన్నీ లేకనే సైడ్స్ టైర్స్ ఫ్యాట్ లవ్ హ్యాండిల్స్ వాట్ ఎవర్ యూ కాల్ బాగా ఫ్యాట్ అక్యుములేట్ అవటము అట్లా జరుగుతూ ఉంటుంది. బికాస్ ఆఫ్ అట్లాంటివి లేకపోవడం వల్లనే. ఎట్లాంటివి కవ్వంతో చిరకటమే కాదండి, ఇసురాయి తిరగలి గ్రైండింగ్, చేతి గ్రైండింగ్ అట్లాంటివి లేకపోవడం వల్లనే బాడీ అంతా అడిస్తుంది. సో ఇప్పుడు చర్నింగ్ అని అనుకున్నాం కాబట్టి ఆ చర్నింగ్ ఎలా ఉంటుంది ఒకసారి గుర్తు చేస్తాను. ఇట్లుంటానులేండి. అంతే, కవ్వానికి తాడుంది. నిజంగా లాగుతున్నాను, నిజంగా తాడు లాగుతున్నాను. చూసారా ఎంత ఎఫెక్ట్ ఉంటుందో. సో చర్నింగ్ తర్వాత ఇలాంటి ట్విస్టింగ్స్ ఉంటాయి. చూడండి, చెయ్యి ఎలా ఉంచుకున్నాను, ఎలా పోతుంది చూడండి.
ఎందుకు ఇంత ప్రత్యేకంగా చూపిస్తున్నానంటే చెప్తా. చూడండి, 3, 4, 5, 6, 7 అలాగా. నేను తిరిగి నా చేయిని కూడా చూడగలుగుతున్నాను తిరిగినప్పుడు. ఇదే కాళ్ళు దూరం ఉంచా, మళ్ళీ అదే 1, 2, 3, 4, 5, 6. ఇంతకు మీరు ఎన్నెన్ని చేస్తారు? నాలా 6 చేస్తారా? చేయండి అయ్యా, 10 చేయండి, 20 చేయండి. అమ్మలు అక్కయ్యలు బాగా చేయండి, అవసరం ఎక్కువ ఉంది, చేయాలి. దెన్ ఇప్పుడు చూడండి, చేతులు ఇలా ఉంచా. ఈ చేయి చూడండి ఎలా పోతుందా. ఇందాక ఇలా పోయింది, చేయిలో. దానికి దీనికి తేడా ఉంది, ఈ ఏరియాలో తేడా వచ్చేస్తుంది. ఇదిగోండి, 1, 2, 3, 4, 5. చూసారా? మీరు చేసి చూడండి, ఆ తేడా తెలుస్తుంది. ఇదే దూరం, కాళ్ళు దూరం. రెడీ, 1, 2, 3, 4, 5. ఓకేనా? దెన్ ఇంకో రకంగా ఈ మారు చేతులు ఇలా ఉంచేసా, ఈ డిస్టెన్స్ ఇట్లే మెయింటైన్ చేస్తున్నా. అదిగోండి, 1, 2, 3, 4. చూసారా? ఇది కాళ్ళు దూరం. 1, 2, 3, 4, 5. ఓకేనా? దెన్ మళ్ళీ కాళ్ళు దగ్గర మామూలుగా చేతులు బార్లా. ఇది ఎలా ఉన్నాను నేను? పొలంలో దిష్టి బొమ్మకు కర్రలు కట్టి నిల్చోబెడతారు చూసారా? అలా ఉన్నాను. ఇప్పుడు ట్విస్టింగ్ చూడండి, నా చేతులు ఏమన్నా కదులుతున్నాయా? ఇదే కాళ్ళు దూరం. రెడీ, చూసారా? దెన్ మళ్ళీ కాళ్ళు మామూలు, చేతులు ఇలా ఉంచి ఇదే కాళ్ళు దూరం. ఇప్పుడు బాడీ తిప్పను, ఓన్లీ చేతులే. చూడండి, అబ్బో లాగేస్తుంది. అదే కాళ్ళు దూరం. ఇంకా ఎందుకు ఇన్ని రకాల ట్విస్టింగ్స్ మనం అనుకుంటున్నామంటే, కాస్త ఇంట్రెస్ట్గా, వెరైటీగా, వేరువేరుగా చేయటానికి, ఒక్కోదానికి ఇంకోదానికి ఎఫెక్ట్లో కొంచెం తేడా ఉంటుంది. అందుకోసం ఇన్ని రకాలు చేస్తున్నాం. ఇది ఇంకా బాగుంటుంది చూడండి. ఇదే కాళ్ళు దూరం. రెడీ, బాగా బాగా మీరే చెబుతారు, ఈసురు రౌండ్ డయామీటర్ తగ్గిందని. ఓకేనా? కాస్త ముందుకి వెనక్కి ఒకటాలు లేవటాలు. దీన్ని ఫ్రంట్ వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ బెండింగ్స్ అని మనం చెప్పుకోవచ్చు. వాటిలో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. అది కొంచెం శ్రమతో కూడింది కాబట్టి ఒక 2-3 రకాలు మాత్రం మనం చేసుకుందాం. ముందుగా ఇలా ఉన్న తర్వాత చేతులు ఇలా ఉంచి అట్లా అనేసి అట్లా కొంచెం చూడండి. ఎస్, అంటే అలా కేకలు వేయాలని కాదు, ఒక్క ఊపుతో లేస్తున్నా. ఎస్, 4, 5. చూసారా? అలాగా బాగా ఫ్రంట్ వర్డ్ బ్యాక్వర్డ్ బెండింగ్ చేయొచ్చు. ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలండి? ఇందాక సైడ్ బెండింగ్లో వెన్నెముక సైడ్ చేసాం, హీల్ టచింగ్లో వెన్నెముకని ఇట్లా క్రాస్ సెక్షన్లో చేసాం, ట్విస్టింగ్స్లో రొటేషన్ ఫ్లెక్సిబిలిటీ. ఇప్పుడు వెన్నెముక ముందుకి, వెన్నెముక వెనక్కి. చూసారా? వెన్నెముకని ఆరోగ్యంగా ఉంచుకున్నంతకాలం మనం ఆరోగ్యంగా ఉంటాం. ది మూమెంట్ స్పైన్ కొలాప్స్, కొలాప్స్. అందుకోసం వెన్నెముక, దానికి బాగా ఫ్లెక్సిబిలిటీ, బాగా కదలికలు, దాని కనెక్టెడ్ నర్వ్స్ అంతా యాక్టివ్గా ఫిట్గా ఉండాలంటే చాలా జాగ్రత్తగా, నిదానంగా, నెమ్మదిగా,
బాగా సాధన స్లోగా చేసుకుంటూ చేసుకుంటూ ఎప్పుడు ఫిట్గా ఉండాలి. ఓకే, ఒకటి చూసామా? ఇంకా రెండోది ఆ, ఇప్పుడు చూడండి, పాదహస్తాసన, అర్ధచక్రాసన, ఈ రెండింటిని మనం లూజనింగ్ ఎక్సర్సైజ్గా మార్చాం. ఇది చేస్తే ఆ రెండు ఆసనాలు చేయలేమంటారా? చూడండి, ఇదిగోండి అర్ధచక్ర, పాద అర్ధచక్ర, 3 అలా చేయంగా చేయంగా ఆ రెండు ఆసనాలు అద్భుతంగా చేస్తాం. ఈ పొట్ట మీద ఉండే ఫ్యాట్ అంతా బాగా స్ట్రెచ్ అయ్యి బ్యాక్ బెండింగ్ తీసుకుంటూ ఇంకొక ఫ్రంట్ వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఎక్సర్సైజ్. ఇలా ఉన్నామా? ఇలా అరిచేది అరిచేయి, కొంచెం వెనక్కు, అది కొంచెం 2 3. ఇది నెమ్మదిగా జాగ్రత్తగా చేయాలండి. ముందుకు ఎలా వంగినా పర్లేదు, కానీ వెనక్కి వెళ్తున్నప్పుడు మీ శరీరము చెబుతుంది జాగ్రత్తగా చేయాలి. చూడండి, నేను చేస్తాను. ఇదిగో ఆహా అని కొంచెం అని నెమ్మదిగా కొంచెం ఎలా లాగేస్తాం తెలుసా? అలాగా బాగా ఫ్యాట్ గిడుతుంది. ఇలా మనం ఫ్రంట్ వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ బెండింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత సీటు థైస్ తగ్గడానికి ఉత్కటాసన లూజనింగ్స్. ఇదిగోండి, 1 2 3 అలా జాగ్రత్తగా. తీవ్రంగా మోకాళ్ళ నొప్పులు చేయకండి. మోకాళ్ళ నొప్పులు ఏం లేదంటే నాకంటే కొంచెం బెటర్గానే చేయొచ్చు. అలాగా ఇప్పుడు ఒక కాలు దూరం చేసి అదో దిగా లేచా, మరి ఈ కాలు దిగా లేచా, ఇలా కొన్నిసార్లు సాధన చేయొచ్చు. ఈసారి కాళ్ళు దూరం ఉంచుకొని కింద సిజర్స్ పైన సిజర్స్ ఈజీగా 10 చేయొచ్చండి. మరి అంత మాత్రం చేయకపోతే ఎలాగా చేయాలి? రెస్ట్ తీసుకొని చేయండి. ఇదిగో ఓకే, 2 3 సరే, అలా సాధన చేయొచ్చు. ఇంకా కొంచెం కష్టంగా ఉన్నాయి. ఎందుకు చెబుతున్నానంటే సాధన మీద కష్టమైనది కూడా చేసే సామర్థ్యం వచ్చేస్తుంది. కొంతమంది యూత్ ఉంటారు, వాళ్ళు కష్టమైనది ఈజీగా చేయగలుగుతారు. చూడండి, కాళ్ళు దూరం ఉంచి అదో ఇదో, కుడి చెయ్యి ఎడం పక్కకి వెనక్కి. చూడండి, పిడికిలి బోర్ల వెలకిల, బోర్ల వెలకిల. ఇది మనం 1 2 3 4 అలా. దెన్ కావాలంటే రెస్ట్ తీసుకోవచ్చు. అంటే నేను రెస్ట్ తీసుకోవడం కోసం అలా చేసి ఉండొచ్చు కూడా. మళ్ళీ అదిగో, ఇప్పుడు డైరెక్ట్ వెనక్కి, 1 2 3 4. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఒక 10 టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి, 10 చేసేవారికి అదే పొజిషన్లో ఉండాలి. అప్పుడు ఎక్దమ్ ఫిట్. మరి సీటు, గ్లూట్స్, బటక్స్, థైస్, ఇన్నర్ థైస్, అవుటర్ థైస్ తగ్గాలంటే అట్లాంటి శ్రమ పడాలి. 2 చేయండి అమ్మా, 3 చేయండి, 5 నిమిషాలు రెస్ట్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇదే 1 2 3 5 6 7 8. ఓకేనా? ఇంకొకటి అందులోనే. రెడీ, 2 ఒకటేసారి. 1 2 3 4 5 6 7 8 9 10 11. అంతే. అప్పుడు రెస్ట్ తీసుకోవడం బాగా. ఓకే, దెన్ మళ్ళీ ఇలాంటిదే. ఒక కాలు కొంచెం ముందుకు పెట్టాను. ఇప్పుడు కూడా సిటప్స్. అదిగో 1 అలా. మళ్ళీ ఈ కాలు
ఇంకొంచెం ఈ గ్లూట్స్ బట్స్కి సంబంధించి ఏమైనా చేద్దాం. ఇలా గమనించారా, కాళ్ళు రెండు ఇట్లా బయటికి తిప్పా, మ్యాక్సిమం ఇంతకంటే తిప్పలేను. బయటికి తిప్పి ఇప్పుడు ఏమైనా చేయగలమా గుడ్ బైస్? అది అండి, చూసారా, నేను 3 మీరు 10 చేయగలుగుతారు. ఇప్పుడు ఇట్లా లోపలికి తిప్పుకుందామా, లోపల ఇప్పుడు అదో చూసారా, అట్లా ఆ రకంగా కూడా మనం ఎఫెక్ట్ తీసుకోవచ్చు. ఇంకొకటి ఇట్లా తొడ పై భాగాన్ని మనము క్వాడ్రిసెప్ అంటాము, తొడ కింది భాగాన్ని హ్యామ్స్ట్రింగ్స్ అంటాము, అడక్టర్స్ అంటాము, అబ్డక్టర్స్ అంటాము, అవుటర్ థై ఇన్నర్ థై. నేనేం చెప్తానంటే ఇట్లా కాలు వెనక్కి పెట్టాను చూడండి, ఈ ఏరియా బాగా తగ్గిపోవడం కోసం అక్కడే ఎత్తి అక్కడే పెట్టాలి కాలు. 2, 3, 4, 5 కావాలంటే ఇట్లా ముట్టుకొని చూడండి ఆ కదలికలు. 6, 7, 8 సరే, కండ మీద మంచి ఎఫెక్ట్ పడుతుంది, లూజ్ అంతా వెళ్ళిపోతుంది, ఫ్యాట్ అంతా తగ్గిపోతుంది. ఆ రకంగా హ్యామ్స్ట్రింగ్స్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి. అలాగే పిక్కలు కూడా, ఇప్పుడు మెట్లు ఎక్కాలంటే హ్యామ్స్ట్రింగ్స్ అండ్ క్వాడ్రిసెప్ బలంగా ఉండాలి, మెట్లు దిగాలి పిక్కలు బలంగా ఉండాలి. ఇప్పుడు పిక్కలు బలంగా చేసుకోవాలంటే ఇప్పుడు నేను చూడండి ఒక 20 చేస్తానా, చూద్దురు. అబ్బా చూసారు, చిన్నగా లాగేస్తుంది, 20కే లాగేస్తుంది. మీరు సాధన మీద 30, 40, 50 కూడా చేయొచ్చు. ఇంకా గోడ మీద 2 చేతులు ఉంచి ఆ రకంగా మనం బాగా సాధన చేయొచ్చు. ఇంకా ఓకే, ఇలా చేసుకుంటూ పోతే చాలా అవుతాయి. మీరు ఎన్నైనా కూడా మీకు నచ్చింది మీరు చేయగలిగినన్ని మాత్రమే చేయాలి. ఇంకా ఏదైనా 1, 2 గ్లూట్స్కి సంబంధించి థైస్కి సంబంధించి చేసుకోవాలంటే ఇలా చూడండి. ఓకేనా, ఇప్పుడు 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 అలా చేస్తే చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఇదే మనం సైడ్ వేసి కూడా చేయొచ్చు. దిగేసి లేచా, మళ్ళీ లేచా. ఈ రకంగా కొంచెం సాధన చేతనన్నీ చేసుకుంటుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా గ్లూట్స్ నుంచి మనము ముందుకెళ్తున్నాం, వేరే చేస్తున్నాం. దాంట్లో భాగంగా పర్వతాసన సిరీస్, ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. అన్నీ 10, 20, 20 మీ ఇష్టం. ప్రస్తుతానికి నేను 10 కూడా చేయను, ఊరికే చూపిస్తా. ఇలా ఉన్న తర్వాత ఇలా మోకాలు వెనక్కి మడుస్తూ నెమ్మదిగా చేయొచ్చు, గబ పరిగెత్తవచ్చు. అలా 10, 20. తర్వాత రెస్ట్, ఇలా మోకాళ్ళ మీద రెస్ట్ తీసుకోవచ్చు, లేదు ఇలానే ఉండిపోవచ్చు, లేకుంటే లేవచ్చు. ఒక ఐటెం చూపించాను. రెండవది, మూడవది చాలా సులభం కాబట్టి 2 కలిపి చూపిస్తాను. మళ్ళీ చేతులు ఇలా ఉంచి చూడండి, మడమ పైకెత్తాను. ఇది 2, 3, 4, 5, 6, 7 చూసారా. ఇప్పుడు 2 మడమలు ఒకటేసారి, 1, 2, 3, 4, 5, 6, 7 గమనించారా. అలాగే ఒక కాలు కొంచెం ముందు పెట్టాం, అదో 1 2 3 4 5 గమనించారా. ఇప్పుడు 2 ఒకటేసారి, 1 2 3
ఇంకా ఉన్నాయి. జస్ట్ మధ్యలో మీరు కూర్చొనైనా రిలాక్స్ అవ్వచ్చు, పర్వతాసనంలోనే రిలాక్స్ అవ్వచ్చు, ఇలా లేచైనా సరే రిలాక్స్ అవ్వచ్చు. ఇప్పుడు చూడండి, కాళ్ళు దూరం దగ్గర కూడా ఇప్పుడు ఇలా చేద్దాం. ఇదిగోండి, మళ్ళీ 1 2 3 4 చూసారా? ఇప్పుడు ఇది 10 20 కాదండి, ఇంకా ఎక్కువ ఎగరాలి. చూడండి, మొత్తం ఏరియా అంతా కూడా బాగా కదిలి 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 కరిగిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇదే పర్వతాసనంలో 2 దూరం, 2 దగ్గర, 2 దూరం, ఇలాగా మీరు 10-15 చేయలేరా? ఇదో 1 2 3 4 5 6 7 అలా. ఆ తర్వాత 2 స్టెప్స్ ఇలాగా 1 2 కాళ్ళు ఒకటేసారి, 2 3 4 5 6. తర్వాత ఇదే 3 స్టెప్స్, 1 2 3 1 2 3 1 2 3 1 2 3. చూసారా? అలాగా కూర్చోండి, కష్టమైతే రిలాక్స్ అవ్వండి, మళ్ళీ కొన్ని చేయండి. ఎందుకంటే ఇట్లా పట్టుకుంటే ఇంత ఫ్యాట్ దొరుకుతుంది ఇక్కడంతా కూడా, కాబట్టి అంత మాత్రం మనం చేయాలి. ఇప్పుడు చూడండి, పర్వతాసనంలో లెగ్ రైజింగ్. ఒక కాలే తర్వాత ఈ కాలు, ఆల్టర్నేట్, అలాగా రెస్ట్. ఇప్పుడు మనం అది 2 సార్లు 20 సార్లు అనేది పక్కన పెట్టి మీకు శ్రమ అయినంత వరకు ఇలా చూడండి, 1 2 3 4 అంతే. ఇక్కడి నుంచి 5 6 7 8 9 10 11 అంతే, 12 13 14 15 16 17. ఇట్లా ఈ రకంగా ఇది యూ కాల్ ఇట్ సైడ్ వాక్. దిస్ ఇస్ నాట్ రెగ్యులర్ వాక్. ఎప్పుడైతే సైడ్ వాక్ డిఫరెంట్గా ఉంటుందో, రొటీన్కి భిన్నంగా ఉంటుందో, అప్పుడు ది ఫ్యాట్ హిడెన్ ఇన్ ది థై మజిల్స్ విల్ బి బర్న్. దాక్కునుంటే కొవ్వు కూడా కరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇలాగా 1 స్టెప్ 2 స్టెప్ 3 స్టెప్స్ అనే ఒక చిన్న ఎక్సర్సైజు. అది 4 స్టెప్ 5 స్టెప్స్ కూడా ఎందుకు ఉండదు అనొద్దండి, అక్కడికే మనకు చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు చూడండి, ఇలా వంగి లేచా, 1 స్టెప్ అవతలకు వచ్చి, 1 స్టెప్ యువతలకు వచ్చి, 1 స్టెప్ అవతలు వచ్చి, ఇలా 1 స్టెప్ ఒక 10 సార్లు, పోనీ 15 సార్లు. ఇప్పుడు 2 స్టెప్, ఇక్కడ వంగి లేచిన తర్వాత 1 2 వంగి లేవాలి, 1 2 వంగి లేవాలి, ఇలా 10-15 సార్లు. ఇదే 3 స్టెప్, వంగి లేచిన తర్వాత 1 2 3 వంగి లేవాలి, 1 2 3 వంగి లేవాలి. ఇలాగా అది కూడా కొంచెం 10-15 ఇట్లా ఎన్నిసార్లు వంగిలేస్తూ సైడ్ వాక్ చేయడం వల్ల మంచి ఎఫెక్ట్ ఉంది. కాళ్ళు స్ట్రాంగ్గా తయారవుతాయి. యూ విల్ గెయిన్ పెయిన్ బేరింగ్ కెపాసిటీ పెరుగుతుంది, బాగా లోడ్ బేరింగ్ కెపాసిటీ వచ్చేస్తుంది, ఎందుకంటే అంత శ్రమతో ఉంటుంది. ఇంకా ఆ తర్వాత కొంచెం శ్రమ తక్కువ, ఇందులో సరదా కూడా ఉంటుంది. ఇంగ్లీష్లో వి లెటర్ ఎలా ఉంటుంది, వి ఇలా ఉంటుంది, వి కదా.
అలాగా ఆ వి రైట్ లెగ్తో మొదలు పెడుతున్నాను. వీలో కింద ఉన్నాను, వీలో కింద ఉన్నాను. వి రైట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. 3 4 5 అలాగా. ఇప్పుడు వి లెఫ్ట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, 2 3 4 ఇలాగా వి మూమెంట్ మనం చేయొచ్చు. దెన్ డైమండ్. డైమండ్ ఎలా ఉంటుంది? పైన కలిసి ఉంటుంది, మధ్యలో వెడల్పు ఉంటుంది, కింద కలిసి ఉంటుంది. ఆ రకమైన వాక్ చేయాలి. మళ్ళీ నేను అష్యూరియో, మీరు దాన్ని ఒక కంటిన్యూస్గా ఒక 2 నిమిషాల పాటు చేయండి. డైమండ్ వాక్ మీ కాళ్ళకు వచ్చే బలం కావచ్చు, మీ థై మజిల్ ఫిట్నెస్ కావచ్చు, గ్లూట్స్ తగ్గిపోవడం కావచ్చు, అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓకే, చూడండి. డైమండ్లో కింద ఉన్నాను. 1 2 3 4 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. మధ్యలో వెడల్పు, పైన కలుస్తున్నా, మధ్యలో వెడల్పు, కింద కలుస్తున్నా. చూసారా? డైమండ్ వాక్. ఈ డైమండ్ వాక్స్ మనం టార్గెట్ పెట్టుకోవాలి, 50 దాకా చేయాలి అని. ఏముంది, పైన 1 కింద 2 అలా పైన 3 4 5 6 50 ఈజీ కొట్టేయచ్చు. ఇందులో కొంచెం చేంజ్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఇక్కడ నుంచి 1 2 3 4. ఇప్పుడు ఇలా తిరిగా, మళ్ళీ 1 2 3 4, మళ్ళీ తిరిగా 1 2 3 4. ఓన్లీ బ్యాక్ మాత్రమే, వెనకే డైమండ్స్. ఒకసారి కుడిపక్క తిరుగుతారు, ఇక్కడ వచ్చి ఎడంపక్క తిరుగుతారు, అక్కడ పోయి కుడిపక్క తిరుగుతారు, ఇక్కడ వచ్చి ఎడంపక్క తిరుగుతారు. అలాగా ఆ టర్నింగ్స్లో కూడా మనం పుసుక్కును గబుక్కుని తిరిగాం కదా. ఇలా ఉన్న తర్వాత 1 2 3 4 అదిగోండి ఇలా తిరుగుతాం. ఆ తిరగడానికి కొంచెం టైం తీసుకుంటాం కదా, ఆ తిరగడం వల్ల కూడా కాస్త శ్రమ. మళ్ళీ 1 2 3 4, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అదో తిరిగా 1 2 3 4, మళ్ళీ తిరుగుతున్నాను 1 2 3 4. ఇలా మీరు చేయండి, ప్రాక్టీస్ చేయండి. డైమండ్ వాక్ ఎంత గొప్పగానే ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక అడుగు ముందుకేసి 2 డైమండ్లు చేయండి, 2 డైమండ్స్. రెడీ? ఎందుకు చెప్తున్నానంటే అండి, ఒక పాట, ఏ పాట అయినా కావచ్చు, 2 నిమిషం 3 నిమిషాలు ఉంటుంది. ఈ పాట అయిపోయేదాకా నేను డైమండ్ చేస్తాను. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. చూసారా? రాదంటారా కాళ్ళకి బలం? కష్టే ఫలి, సాధనాత్ సాధ్యతే సర్వం. చేసుకున్న వారికి చేసుకున్నంత ఇక్కడ కూడా. గాట్ ఇట్? ఓకే. ఇప్పుడు మనం డైమండ్ చేస్తామా? రోబో వాక్. రోబో ఎలా నడుస్తుంది? రోబోట్ చిన్నవి, పెద్ద శ్రమ ఉండదు. ఇప్పుడు చూడండి, ఇలా ఉంటానులేండి. ఇట్లా వేళ్ళు తాకిచ్చి వెనక్కి రావాలి. కావాలంటే ఒక్కాలి అనుకోండి, 1 2 3 అలా. మరి ఈ కాలు 1 2 3. దెన్ ఇదే ఆల్టర్నేట్ 1. చూడు, వేళ్ళు తాకిస్తున్నాను, వేళ్ళు తాకిస్తున్నాను. 4 5 6. ఇప్పుడు ఇదే సైడ్ తాకిస్తాను వేళ్ళు. 1 2 3. ఈ కాలు 1 2 3 4. ఇది ఆల్టర్నేట్ 1 2 3 4 అలా. దెన్ మడమ తాకిస్తా చూడండి, మడమ అదో 1. ఇదే 2 3 4. ఈ కాలు 1 2 3. ఇది ఆల్టర్నేట్. 1 కావాలంటే చేతులు ఇక్కడ సపోర్ట్ తీసుకోండి. 1 2 3 4. ఇదే సైడ్ కూడా 1 2 3 4 5. ఇలా మనం సరదా చేయొచ్చు. దెన్ ఇప్పుడు ఇలా ఉన్నానా, దూరం దగ్గర దూరం దగ్గర దగ్గర
20 చేయండి, కంటిన్యూస్గా తెలుస్తుంది ఎంత శ్రమ అవుతుందో. ముట్టుకొని చూడండి మీ మజిల్స్. దూరం దూరం, దగ్గర దగ్గర. 2 3 4 5 6 7 8. చూసారా, మంచి ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, ఇంకా ఇప్పుడు ఇలా చేస్తాం. ఎడమ కాలు ఎడమ చెయ్యి, అట్లే కుడి కాలు కుడి చెయ్యి, కాస్త వెనక్కి. ఇదే ఆల్టర్నేట్. ఎడమ కాలు ఎడమ చెయ్యి ఒకసారి, కుడి కాలు కుడి చెయ్యి ఒకసారి. ఓకే, ఇప్పుడు ఎడమ కాలు కుడి చెయ్యి 1 2, అలాగే కుడి కాలు ఎడమ చెయ్యి 1 2. ఇదే ఆల్టర్నేట్. 1 2 3 4. అలా. ఆ తర్వాత ఎడమ కాలు 2 చేతులు 1 2 3. అదే కుడి కాలు 2 చేతులు 1 2. ఇది ఆల్టర్నేట్. 1 2 3. అర్థమైందా? ప్రతిసారి కాస్త కాస్త బ్యాక్ స్ట్రెచ్, మొత్తం ఫ్యాట్ అంతా లేపేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇలాగా 2 చేతులు, ఆ కాలు పైకి లేపే చూడండి. ఇలా వచ్చినప్పుడు ఈ పక్క మళ్ళీ ఇట్లా 3 4 5 6 అట్లా స్ట్రెచ్ అవుతూ లేపాలి. దీన్ని ఏకపాద సాష్టాంగ నమస్కార అందాం అనుకోండి. ఒక కాలు ముందు పెట్టా, 2 చేతులు కింద పెట్టా. చూస్తున్నారా? ఇదో అంటే ఓం నమ శివాయ అని లేచా, కాస్త ముందు పెట్టా, చేతులు కింద పెట్టా, ఓం నమ శివాయ. లేచా, మళ్ళీ చిన్నగా వచ్చా, మళ్ళీ ఆ పక్కకు వస్తున్నా, మళ్ళీ ఈ పక్క తిరిగా, నిలబడ్డా, కాలు ముందు పెట్టా, చేతులు కింద పెట్టా, మోకాలు చూసారా? ఇదో ఇదో. మళ్ళీ జాగ్రత్తగా. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇది మీరు టార్గెట్ 15 పెట్టుకున్నారనుకోండి, ప్రతిసారి ఒక కాలు మీద పడుకొని లేవడం, నడుస్తూ అక్కడికి వెళ్ళటం, మళ్ళీ వంగి చేయడం, మళ్ళీ రావడం. చూసారా? సో ఏకపాద సాష్టాంగ నమస్కార. ఇంక ఇప్పుడు అంతకంటే కష్టమైంది అది. నిలబడుకొని హై ప్లాంక్లో పోయి వెనక్కి వచ్చి లేచి నిల్చోవాలి. వచ్చేసి హై ప్లాంక్, లేచా, మళ్ళీ లేచా. అంటే లేచి లేచి కొన్నిసార్లు, ఎన్నిసార్లు? ఓ 10 అనుకోండి. ఈసారి లేవకుండా 10 సార్లు. అంటే ఎలాగా? ఇలాగా. ఇప్పుడు ఇందాక చేసిన ఈ హై ప్లాంక్లోనే ఇంకొక ఎక్సర్సైజ్ చేసి మిగిలిన కొన్ని స్కిప్ ఆఫ్ చేద్దాం. ఎందుకంటే వీటిలోనే చాలా శ్రమతో కూడిన ఉంది. మనం అవసరం వస్తే వీటిని పదే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇదేంటంటే పుషప్స్. ఇదే హై ప్లాంక్ పొజిషన్. ఇలా చక్కగా నించొని చేతులు కింద పెట్టి ఇలా కొంచెం ముందుకు వచ్చి హై ప్లాంక్ పొజిషన్కి వచ్చిన తర్వాత మోకాళ్ళు కింద పెట్టి మోకాళ్ళు క్రాస్ చేసి మోకాళ్ళు పైకెత్తి ఇక్కడ పుషప్స్ ఎన్ని చేద్దామంటారు? ఒక 5 అనుకుందాం. 1 2 3 4 5. మళ్ళీ హై ప్లాంక్ వచ్చి నడుచుకుంటూ వెనక్కి వచ్చి లేచి నించొని ఇందాక చేసాం చూసారా,
మళ్ళీ పోయి మళ్ళీ 5 పుషప్స్, మళ్ళీ లేచి ఇలా చేయాలి. అరకిలో ఫ్యాట్ బర్న్ అయిపోతుంది. సో మళ్ళీ నేను అరకిలో అని సరదాగా అన్నాను అనుకోవద్దండి. మా క్లాస్లోకి ఎంటర్ అయినప్పుడు వేయింగ్ మిషన్ మీద చూపిస్తాను. వాళ్ళు బయట పోయేటప్పుడు అరకిలో ఖచ్చితంగా తగ్గిపోయింటారు. హాఫ్ కిలో. ఇప్పుడు కూడా రెడీ నేను. హాఫ్ కిలో పొరపాటుతో 600 తగ్గినా నాకేం అభ్యంతరం లేదు. తగ్గుతారు కూడా. ఒక్క క్లాస్ హాఫ్ కిలో. ఎందుకు ఇట్లా తేలిగ్గా చెప్తున్నామంటే వాళ్ళు ఇష్టంగా కష్టపడడానికి వస్తారు, మనం భయంకరంగా కష్టం చేయిస్తాం, దెబ్బకి తేరిపోతుంది అట్లా. ఓకే అంటే మళ్ళీ ఇంటికి పోతాం, రొటీన్ లైఫ్లో నడిపించుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటాం అనుకోండి. కొంచెమన్నా 250 గ్రామ్స్ 300 గ్రామ్స్ తగ్గాలి అన్న సంకల్పంతో ఉండాలి. ఇప్పుడు ట్రెడ్మిల్ చేస్తారు. ట్రెడ్మిల్ అంతసేపు 20 మినిట్స్ చేసిన తర్వాత అక్కడ చూపిస్తుందా లేదా ఇన్ని క్యాలరీస్ తగ్గింది, ఇంత బరువు తగ్గింది అని. అలాగా బాగా ఇంట్రెస్ట్గా చేస్తే సాధ్యం కానిది ఏమి ఉండదు. రెండోది ఇంకొక ఎక్సర్సైజ్. ఏమి, మనం సూర్య నమస్కారాలు చేస్తుంటాం చూసారా, దాంట్లో పర్వతాసన, శశాంకాసన, అష్టాంగ నమస్కారాసన, భుజంగాసన. పర్వత, శశాంక, అష్టాంగ, భుజంగ, పర్వత, శశాంక, అష్టాంగ, భుజంగ. ఇది సూర్య నమస్కారాల సిరీస్ అయినప్పటికీ కూడా అష్టాంగ అంత పర్ఫెక్ట్గా చేయక్కర్లేదు. ఎందుకన్నానంటే అట్లా బోర్లో పడుకుంటే మనం భుజంగాసన చేయలేం. అందుకోసం దాన్ని అష్టాంగ అన్నాము. ఎందుకంటే అష్టాంగ పొజిషన్ మనం తీసుకోవాలంటే కొంచెం శ్రమ అవుతుంది. అందుకోసం చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఇలా వచ్చేసా. ఓకే, ఇప్పుడు పర్వతాసనలో ఉన్నట్టు. ఇప్పుడు మోకాళ్ళు కింద పెట్టి ఇలా శశాంక వచ్చేసాను. శశాంక నుంచి అష్టాంగ, భుజంగ, పర్వత, శశాంక, అష్టాంగ, భుజంగ, పర్వత, శశాంక, అష్టాంగ, భుజంగ, పర్వత, శశాంక, అష్టాంగ, భుజంగ, పర్వత. చూసారా? ఇలాగా మీకు ఓపికన్నంత ఏది పర్ఫెక్ట్గా రాక్కర్లేదండి, కదులుతూ ఉండాలి అంతే. ఎంతసేపు శ్రమ అనిపించేదాకా. దీన్ని కొంచెం మాడిఫై చేసుకొని పర్వత, భుజంగా అలా చేసామనుకోండి, ఇంకొంచెం శ్రమ పెరుగుతుంది. మధ్యలో లేదు. పర్వత, ఇదిగోండి భుజంగా, పర్వత, భుజంగా, పర్వత, భుజంగా, పర్వత, భుజంగా, పర్వత. గాట్ ఇట్? ఇలాగా వేల ఎక్సర్సైజ్ యూట్యూబ్స్లో దొరుకుతాయి. ఇది ఏంటంటే కొంచెం అందరూ చేయగలిగే ఉండేవిగా మనం సెలెక్ట్ చేసుకొని వాటిని మనం సాధన చేసి ఇంకొకటితో చేయించే ప్రయత్నం చేస్తాము. ఇవి కూడా పెద్దవాళ్ళు చేయలేరు కదా, కానీ వాళ్ళు చేస్తున్నంత మేరకి చేయగలిగితే చేయొచ్చు కూడా. కొంచెం యూత్ అనుకోండి, చిన్నపిల్లలకు కూడా ఇవాళ రేపు చాలా ఫ్యాట్, భారీగా కాయం శరీరం అట్లంతా ఉంటుంది. అట్లా వాళ్ళ కోసం ఇట్లాంటి ఎక్సర్సైజ్ దీన్ని సునాయాసంగా కూడా చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చేసేది వైడ్ లెగ్ రేజింగ్. కాళ్ళు వెడల్పుగా రైజ్ చేస్తాము, ఒక చేయి నేలకు తగ్గిస్తాము. ఇది కాస్త చేయలేని వాళ్ళు అనుకుంటే ఎలా ఉంటుంది చూడండి. 1 2 3 4 చేయాలి. 1 2 3 4 మళ్ళీ ఇలా. ఆ తర్వాత కుడి చేయవసారి. ఇది మనం చేయగలిగే వాళ్ళము 4 కాదు 6 కాళ్ళు దూరం పెట్టి 1 2 3 4 5 6 ఈ చేయి ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఎడం చేయి పెట్టా కింద, లేచా. 1 2 3 4 5 6 మళ్ళీ ఎడం చెయ్యే. ఇలా ఎడం చెయ్యి ఒక్కటే 10 సార్లు. తర్వాత కుడి చెయ్యి 1 2 3 4 5 6 మళ్ళీ కుడి చెయ్యి. మళ్ళీ ఇవి 6 అనే ఏం లేదమ్మా, 4 అయినా చేయొచ్చు. 1 2 3 4 మళ్ళీ ఎడం చెయ్యి. మళ్ళీ ఎడం చేతి పెట్టాను తెలుసా, ఒక్క ఎడం చేస్తోనే 10 సార్లు, ఒక్క కుడి చేత్తోనే 10 సార్లు, ఎడం చేయసారి కుడి చేయసారి, ఎడం చే అది ఆల్టర్నేట్, అది 10 సార్లు. గమనించారా? 1 2 3 4 5
సిక్స్, ఎడమ చేయి ఒకసారి. 1 2 3 4 5 6, కుడి చేయి ఒకసారి. ఆల్టర్నేట్ చేస్తున్నాం కదా, అలా 10 సార్లు. ఆ తర్వాత రెండు చేతులు ఒకటేసారి. 1 2 3 4 5 6, అదో బోత్ హ్యాండ్స్. మళ్ళీ లేచి 1 2 3 4 5 6, మళ్ళీ బోత్ హ్యాండ్స్. ఇలాగా ఇదొక 10 చేయండి, ఎంత మార్పు వస్తుంది చూడండి. మళ్ళీ ఇంకోసారి చెబుతున్నాను, ఒక 10 ఎక్సర్సైజులు చేయడం ఈజ్ ఈక్వల్ టు నడుములు వంచి చేయడం ఒక ఎక్సర్సైజ్తో సమానం. సో మీరు ఎలాగో కష్టపడడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి, అదనపు కొవ్వు నిలువలు కరిగించాలనుకుంటున్నారు కాబట్టి, నడుము నుంచి చేసే ఒక ఎక్సర్సైజ్ దాన్ని మనం కొంచెం సీరియస్గా మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, ఇలా ఉంటామా, ఎడమ కాలు ఎడమ చెయ్యి, మళ్ళీ లేవాలి. ఎడమ కాలు ఎడమ చెయ్యి, మళ్ళీ లేవాలి. అలాగా ఈ కాలుతో ఒక 5 సార్లు. మళ్ళీ కుడి కాలు కుడి చెయ్యి, కుడి కాలు కుడి చెయ్యి, కుడి కాలు కుడి చెయ్యి కూడా ఒక 5 సార్లు. దీన్ని మనం ఆల్టర్నేట్ మార్చామనుకోండి, ఒక 10 సార్లు. అంటే ఎడమ కాలు ఎడమ చెయ్యి ఒకసారి, కుడి కాలు కుడి చెయ్యి ఒకసారి, ఎడమ కాలు ఎడమ చెయ్యి ఒకసారి, కుడి కాలు కుడి చెయ్యి ఒకసారి. ఆల్టర్నేట్ 10 సార్లు చేశారా, ఇదే సిరీసే కంటిన్యూ అవుతుందండి. ఇప్పుడు ఎడమ కాలు కుడి చెయ్యి, ఎడమ కాలు కుడి చెయ్యి, చెయ్యి ఇక్కడ పెట్టుకుందాంలేండి సపోర్ట్. ఎడమ కాలు కుడి చెయ్యి, ఎడమ కాలు కుడి చెయ్యి, ఇలా ఎడమ కాలు కుడి చెయ్యి ఒక 5 టైమ్స్. తర్వాత కుడి కాలు ఎడమ చెయ్యి, కుడి కాలు ఎడమ చెయ్యి, కుడి కాలు ఎడమ చెయ్యి, కుడి కాలు ఎడమ చెయ్యి, ఇలా ఇటువైపు ఒక 5 సార్లు. దీన్ని మళ్ళీ ఆల్టర్నేట్ ఒక 10 సార్లు. ఎడమ కాలు కుడి చెయ్యి ఒకసారి, కుడి కాలు ఎడమ చెయ్యి ఒకసారి, ఎడమ కాలు కుడి చెయ్యి ఒకసారి, కుడి కాలు ఎడమ చెయ్యి ఒకసారి. 10 అయిందా? ఇంకా సిరీస్లోనే ఉన్నాం. ఇప్పుడు ఎడమ కాలు రెండు చేతులు, ఎడమ కాలు రెండు చేతులు, ఎడమ కాలు రెండు చేతులు. అలా ఈ కాలుతో ఒక 5 టైమ్స్. ఈ కాలుతో కూడా కుడి కాలు రెండు చేతులు, కుడి కాలు రెండు చేతులు, 5 టైమ్స్. ఇదే ఆల్టర్నేట్. ఎడమ కాలు రెండు చేతులు, కుడి కాలు రెండు చేతులు, ఎడమ కాలు రెండు చేతులు, కుడి కాలు రెండు చేతులు. ఈ సిరీస్ అయిపోయింది అనుకుంటే పప్పులు కాలేసినట్టే. ఇంకొంచెం ఉంది. రెండు చేతులు ఎడమ కాలు, రెండు చేతులు ఎడమ కాలు, లేదు, రెండు చేతులు ఎడమ కాలు, రెండు చేతులు ఎడమ కాలు. అలాగే రెండు చేతులు కుడి కాలు, కుడి కాలు, రెండు చేతులు కుడి కాలు. ఇంకా మీకు తెలిసిపోయింది, ఇదే ఆల్టర్నేట్. రెండు చేతులు ఎడమ కాలు, రెండు చేతులు కుడి కాలు, రెండు చేతులు ఎడమ కాలు, రెండు చేతులు కుడి కాలు. చూసారా, కొన్ని గ్రాములు తగ్గిపోతారు. ఇప్పుడు ఏ రకంగా అయితే సూర్య నమస్కారాలు చేస్తే శరీరం అంతా ఎలా ఫిట్నెస్ వస్తుందో, అలాగే ఈ 20 కౌంట్స్ శరీర సంచలన్ అనే ఈ ఎక్సర్సైజ్లో కూడా శరీరం అంతటికి కూడా మంచి ఫిట్నెస్ వస్తుంది. ఇది ఎన్ని రౌండ్లు అన్నది మళ్ళీ మీ ఇష్టమే. మీరే నెమ్మదిగా 3 చేసి రెస్ట్ తీసుకొని, ఇంకో 3 రౌండ్లు చేసి రెస్ట్ తీసుకొని అలా చేయొచ్చు. అలా చేస్తే పోను మీరు కంటిన్యూస్గా 5 రౌండ్స్ చేసే కెపాసిటీ కూడా వస్తుంది. అలా పొద్దున సాయంత్రం చేస్తున్నారు అనుకోండి, శరీరంలో బాగా ఆల్ ది లిమ్స్కి మంచి మూమెంట్ వస్తుంది. అది ఇప్పుడు మనం సాధన చేస్తున్నాం. ఏమన్నాను, 20 కౌంట్స్ శరీర సంచలనం కదా, దాన్ని మనం సరదాగా ఇలా చెప్పుకుందాం, 20 అంచెల శరీర సంచల, 20 అంచెల శరీర సంచలనం. ఓకే, గెట్ రెడీ. చక్కగా నిల్చోవాలి. చెబితే దీనికి కొంచెం బుర్రకు పని పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ నెంబర్కి ఏ మూమెంట్
అన్నది మైండ్ అండ్ బాడీ కోఆర్డినేషన్ ఇక్కడికి వచ్చే అవసరం వస్తుంది. ఒక్కసారి మైండ్ అర్థం చేసుకుంది అనుకోండి, మిమ్మల్ని నిద్ర లేపడినా చేయగలుగుతారు. ఓకే, ఎలా ఉన్నామా? దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 2, and this is 4, 3, 4, 5, 6, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇంకోసారి చకచకా చేస్తా చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఏది కూడా పర్ఫెక్ట్గా చేయాలనుకోకండి. ఇలా కుదిరభద్రైనా చేయొచ్చు. ఇలా ఎగురుతూనే కాళ్ళు దూరం చేసుకోవాలని కూడా లేదు. చూపిస్తా చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఓకే, థ్యాంక్ యూ. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.